హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు కదా? కాదు, నేను హైదరాబాద్లోని మన శరత్ మాల్కి వెళ్తున్నాను, అలియాస్ ఏఎంబి మాల్. ఈ మాల్కి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అసలు బోర్ కొట్టదు. ఏదో ఒక షాప్ ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. అన్ని నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. బోర్ కొడితే ఫుడ్ కోర్ట్ ఉంది, ఇంకా బోర్ కొడితే మూవీస్కి వెళ్ళచ్చు, లేదు అంటే షాపింగ్ చేయొచ్చు. ఇలా చాలా ఉంటాయన్నమాట ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇలా నడుచుకుంటూ మనం ముందుకెళ్ళామనుకోండి, అక్కడ ఒక కుకీ మ్యాన్ కుకీ షాప్ వస్తుందన్నమాట. అక్కడ నేను 2 కుకీస్ తినడానికి ఒక కాఫీ ఆర్డర్ చేసుకుంటాను. అది కూడా కుకీస్ ఫ్రెష్గా చేస్తేనే, అది మంచిగా స్మెల్ వస్తే మాత్రమే నేను కాఫీ ఆర్డర్ చేసుకుంటాను, లేకపోతే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతాను అన్నమాట. యంగిస్తాలోని రీజనబుల్ ప్రైజెస్కి టాప్స్ ఉంటాయి, కిడ్స్ వేర్ ఉంటుంది, జెంట్స్ వేర్ ఉంటుంది, బాగుంటుంది. కానీ XXL అండ్ ప్లస్ సైజెస్ మాత్రం ఇక్కడ అవైలబిలిటీ లేదండి. ఇది స్నో వరల్డ్. ఇక్కడ మా పిల్లలు స్నో వరల్డ్కి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తూ ఎప్పుడూ ఇక్కడ వచ్చి కూర్చుంటారు ఆ బొమ్మతో ఆడుకోవటానికి. సమ్మర్లో స్నో వరల్డ్ అనేది గుడ్ చాయిస్ అండి పిల్లల కోసం. మంచి ప్లే ఏరియా. మ్యానియర్ షాప్లోని జ్యువెలరీ చాలా బాగుందండి. మంచి క్వాలిటీ జ్యువెలరీ. స్టార్టింగ్ 349కే, ఇప్పుడు 200 రూపీస్కి కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి మీకు నచ్చినట్లయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎంత బాగుందో జ్యువెలరీ, అది క్వాలిటీ అది, అండ్ కోటింగ్ అని ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ రీజనబుల్ కాస్ట్. 2000 రూపీస్ నుంచి మంచి నెక్లెస్ సెట్స్ ఉన్నాయి, హారాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఒకవేళ ఏఎంబి విజిట్ చేస్తే ఒకసారి షాప్ కూడా విజిట్ చేయండి. సమ్మర్ హాలిడేస్ కదా, చాలా క్రౌడ్ ఉందండి స్నో కింగ్డమ్ దగ్గర. చాలామంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఈ మాల్లో న్యూగా ఇప్పుడు కృష్ణపట్నం కూడా రెస్టారెంట్ పెట్టారండి. మరి ఫుడ్ ఎలా ఉందో ఏంటో నాకు తెలీదు, కానీ ఈ ఫ్లోర్లో ఇంకోటి కూడా నేను ఎక్స్ప్లోర్ చేశాను. ఇదేదో హ్యాపీ అవర్స్ అని చెప్పేసి ఏదో ఒక రెస్టారెంట్ ఉంది. లోపల అంబియన్స్ అది కూడా చాలా బాగుంది.
రెస్టారెంట్కి ఇది రెస్టారెంటో తెలీదు, బారో నాకు తెలీదు. యాక్చువల్గా దీని మీద డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. పోరింగ్ అని ఒక దగ్గర ఉంది, ఆల్ హౌస్ అని ఒక దగ్గర ఉంది, హ్యాపీయర్స్ అని ఒక దగ్గర ఉంది, ది హబ్ అని ఉంది. ఇందులో ఏమి అన్నీ ఉన్నాయో లేదో నాకు తెలీదు, కానీ ఇన్ని నేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ ఫ్లోర్లో కిడ్స్ కోసమే కాకుండా ఎల్డర్స్ కోసం కూడా గేమ్స్ ఉన్నాయండి. ఈ గేమ్స్ ఎంత కాస్ట్లీ అంటే డే అంతటికి కూడా 1900 రూపీస్ అన్నమాట పర్ హెడ్ అనుకుంటా. పెద్దవాళ్ళకి గేమ్స్ ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు చిల్డ్రన్. కింద ఫ్లోర్లో చిల్డ్రన్స్కి గేమ్స్ ఉన్నాయి, అది ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్. ఈ ఫ్లోర్లో అన్ని బ్రాండెడ్ షాప్సే ఉన్నాయండి. బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అని ఇవన్నిటి మీద కూడా కొన్ని ఆఫర్స్ పెట్టారు. ఒకసారి మీరు ఏఎంబి మాల్కి వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఈ షాప్లో నాకు చాలా నైస్ కలెక్షన్ ఉంది అనిపించింది. చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్, కానీ కాస్ట్లీ చాలా, కానీ నైస్ కలెక్షన్. త్రీ 4 months బ్యాక్ అనుకుంటా ఇక్కడ ఫెలెన్జా అని చెప్పేసి కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారు, బఫెట్ రెస్టారెంట్. రీజనబుల్ ప్రైజెసే, ఫుడ్ కూడా చాలా బాగుంది, అంబియన్స్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేది ఆగ్రోమాక్ గ్రూప్ వెంచర్స్ వాళ్ళది కిచెన్ హబ్. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు, అన్ని ఐటమ్స్ ఉంటాయి, అన్ని టైప్స్ ఆఫ్ మెటల్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. మెటల్ అనే కాదు, గ్లాస్ ఐటమ్, ప్లాస్టిక్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దొరకందంటూ ఏముండదు. కిచెన్ వేర్కి సంబంధించిన మ్యాక్స్ ఐటమ్స్ ఉంటాయి. హైదరాబాద్లో కిచెన్ వేర్కి ఫేమస్సే ఆగ్రోమాక్. అసలు ఐటమ్స్ అన్నీ కూడా ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా లో టు హై కాస్ట్ వరకు ఉంటుంది. మనకి నచ్చిన క్వాలిటీగా మనం తీసుకోవాలంటే. ఇప్పుడు వీడియో చూడటమే కాదు, మా జానుకి అప్పుడప్పుడు హాయ్ చెప్పండి. మీరు హాయ్ చెప్తారని చూడండి ఎంత క్యూట్గా హాయ్ చెప్తుందో. నైస్ డిన్నర్ సెట్ కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. అంటే వెరైటీగా ఉన్నాయి. అంటే మనం ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ అలా చూస్తుంటాం, కానీ ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఆరెంజ్,
గ్రీన్ అలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ ఆవకాయ జాడీలు కూడా ఉన్నాయండి. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అనుకుంటా. నేను మీడియం చూసింది 200 రూపీస్. 200 రూపీస్ నుంచి చూసాను. చిన్నవి అయితే ఐ థింక్ 80-90 రూపీస్ నుంచి స్టార్ట్. పూజ రూమ్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. గంట కానివ్వండి, చిన్న ప్లేట్స్ కానివ్వండి, రాగి కానివ్వండి, ఇత్తడి కానివ్వండి, దేవుళ్ళలో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మట్టి కుండకి ట్యాప్ ఫిట్ చేశారు. ఇక్కడ ఫిల్టర్ టైప్స్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి. మట్టిది, స్టీల్ది, ఇత్తడిది, రాగిది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఫిల్టర్ టైప్ కుండలు అంటారా, వీటిని ఏమంటారో నాకు తెలియట్లేదు. లేకపోతే బిందె అంటారా, మీకు తెలిస్తే కనుక కామెంట్ బిలో. దేవుడికి యూస్ చేసే పీటలు అవి కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి. అంతేకాకుండా ఫంక్షన్స్లో యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఇది 300 నుంచి స్టార్ట్ అయ్యాయి కాస్ట్. పెద్దవి మరి ఎంత కాస్టో తెలీదు, చిన్నవైతే 300 నుంచి స్టార్ట్. డిఫరెంట్ మోడల్స్ కప్స్ ఉన్నాయి, గ్లాసెస్ టైప్ ఉన్నాయి, డిఫరెంట్ మెటల్స్లో ఉన్నాయి. అసలు ఎక్స్ప్లోర్ చేయాలి కానీ నేను కాస్ట్ ఏం చూడలేక అన్నీ చూసేసి. ఇవన్నీ కూడా కర్రీ ప్యాన్స్, డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ సైజెస్లో చాలా బాగున్నాయి. 1000 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఐరన్ ఉంది, స్టీల్ ఉంది. స్టీల్లోనే మనకి జర్మన్ కోటింగ్ వచ్చే ప్యాన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ స్టీల్ వాటర్ బాటిల్స్. ఒక్కొక్క వాటర్ బాటిల్ మినిమం స్టార్టింగ్ ఫ్రమ్ 825 రూపీస్. టీ కప్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి. అక్కడ గోల్డెన్ రెడ్ కలర్ కానివ్వండి, ఇంకా ఆ కప్పు సాసర్ కానివ్వండి. మాపల్ బ్రాండ్లో మాత్రం స్టీల్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి. నేను చూశాను 675 రూపీస్కి ప్యాన్ ఉంది, చాలా వెయిట్ ఉంది, బాగుంది. నాన్ స్టిక్ నాకు అంత నచ్చలేదు, అంత వెయిట్ లేదు, కోటింగ్ కొంచెం నాకు అంతలా అనిపించలేదు. వండర్స్ షెఫ్ వాళ్ళది ఈ ఐటెం మాత్రం చాలా రీజనబుల్ అనిపించింది నాకు. కంటైనర్స్ చాలా థిక్గా ఉన్నాయి, వెయిట్ ఎక్కువ ఉంది. 3 పీసెస్ 5000 ఆ రేంజ్లో ఇస్తున్నారు. ఇది పూజా సామానం కిట్ అండి. ఇది 1250 రూపీస్కి ఇస్తున్నారు. కానీ ఇది ఏ మెటలో నాకు తెలియదు, సమ్ వైట్ మెటల్కి సంబంధించింది. ఎక్కడా కూడా జర్మన్ సిల్వర్ అని చెప్పి మెన్షన్ చేయలేదు, కానీ సిల్వర్ అని చెప్పి మెన్షన్ చేసింది. అది ఏ టైప్ సిల్వర్ అనేది నాకు తెలీదు. 1250 రూపీస్. ఇది ప్లాస్టిక్ సెక్షన్ అండి. ప్లాస్టిక్ బౌల్స్, బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఈ లాస్ట్ సెక్షన్లో అరేంజ్ చేశారు. ఇలా ఈ సెక్షన్లో అయితే అన్నీ కూడా కిచెన్కి సంబంధించిన శాండ్విచ్ మేకర్స్, ఎయిర్ ఫ్రైయర్స్ అండ్ కుక్కర్స్, దానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టుకున్నారండి. ఇక్కడ మిక్సీస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మిక్సర్స్ ఉన్నాయి, గ్రైండర్స్ ఉన్నాయి.
బ్లూ లీఫ్ అనేది ఇది నా ఫస్ట్ మిక్సర్ జార్ అండి. నేను ఫస్ట్ మ్యారేజ్ అయ్యాక కొన్న జార్ ఇదే. నేను కొన్నప్పుడు 4000, ఇప్పుడు 6600. ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్ అండి, చాలా వెయిట్ ఉన్నాయి. ఆ వెయిట్ ఎక్కువ ఉండడం వల్లే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. 300 నుండి స్టార్ట్ ఐటమ్, చిన్న ఐటమ్ కూడా చాలా కాస్ట్ ఉంది. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగా ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేశారండి. ఇవన్నీ కూడా సేల్కే అనుకోండి, కానీ ఇది మాత్రం చాలా పీస్ఫుల్ ప్లేస్లా అనిపించింది. హోటల్స్లో ఎక్కువ ఈ టైప్ ఆఫ్ సెట్స్ యూస్ చేస్తారు కదా, అందుకే ఒకసారి అలా కాస్ట్ చూశాను. బ్రాస్ అయితే మాత్రం 335 రూపీస్. కిడ్స్కి రిలేటెడ్ కూడా పజిల్ కిట్స్ అని, కలర్ పెన్సిల్స్ అని అవేవో కొన్ని కిట్స్ ఉన్నాయి ఇక్కడ. సాల్ట్ అండ్ పెప్పర్ బాటిల్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బాటిల్స్ ఉన్నాయి. ఏఎంబిలో కొన్ని మెమరీస్ కిడ్స్వి. వాచ్ అండ్ ఎంజాయ్. ఏఎంబిలో జూడియో కలెక్షన్ చాలా బాగుంటుందండి. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కిడ్స్కి మాత్రం డ్రెస్సెస్ ఎప్పుడు జూడియోనే ప్రిఫర్ చేస్తాను.
ఇక్కడ ది బజార్ అని చెప్పేసి ఒక మార్కెట్ ఉంటుంది లేడీస్కి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. రీజనబుల్లా కాదా అనేది నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే నేను కంపారిజన్ నాకు తెలీదు. డ్రెస్సెస్ అవి కూడా లేటెస్ట్ మోడల్ చాలా బాగుంటాయండి. కిడ్స్కి అయితే 300 నుంచే డ్రెస్సెస్ అవి స్టార్ట్ ఉన్నాయి మార్కెట్లో. మీరు ఒకవేళ ఏఎంబి విజిట్ చేస్తే ఒకసారి చెక్ చేయండి. ది సూక్ అనే మార్కెట్లో కూడా చాలా బాగుంటాయండి వెస్ట్రన్ వేర్. మనకి 1000 రూపీస్ నుంచే స్టార్ట్. ఎల్ సైజెస్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఏఎంబి ఫుడ్ కోర్ట్ చూసినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందనమాట. యాక్చువల్లీ సాటర్డేనో ఎప్పుడో వెళ్ళాము, ఎండగా ఉంది. సో అలా వెళ్ళాం కదా అని ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఒక జ్యూస్ ఆర్డర్ పెట్టాను అనమాట. జ్యూస్ నేను అంత కాస్ట్లీ అనుకోలేదు, నార్మల్ పైనాపిల్ జ్యూసే పెట్టాను. కాకపోతే ఒక 250 రూపీస్ అని చెప్పారు. ఎందుకు 250 రూపీస్ అనేసి నాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది షుగర్ కేన్తో చేశారు కాబట్టి. హార్లీస్లోని కేక్ చాలా బాగుంటుందండి. నేను బనానా కేక్, వెనిల్లా కేక్ తీసుకున్నాను. నాకు చీజ్ కేక్స్ గురించి తెలియదు, కానీ నార్మల్ కేక్స్ గురించి అయితే తెలుసు. అవి బాగున్నాయి టేస్ట్. ఏఎంబి సినిమాస్ అండి. లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం సూపర్ క్లాసీ, చాలా బాగుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. ఇది కిడ్స్కి ప్లే ఏరియా అండి. ఇక్కడ కాస్ట్ ఎలా ఉంది అంటే ప్రెసెంట్ 1100కి 11 ప్లేస్ ఇస్తున్నారు. దానికంటే 2200 అలా హై రేంజ్కి వెళ్ళినట్లయితేనే మనకి నెంబర్ ఆఫ్ ప్లేస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే ఎక్స్ట్రా ప్లేస్ వస్తున్నాయి అన్నమాట.
మనం ప్లే కార్డ్ తీసుకున్నా కూడా అన్ని గేమ్స్ కవర్ అవ్వండి. కొన్ని గేమ్స్కి సపరేట్గా మనం పే చేసి అప్పుడే మనం ఆడుకోవాలి. ఇక్కడ అన్ని గేమ్స్ కవర్ అవ్వవు, విఆర్ గేమ్స్ ఎస్పెషల్లీ కవర్ అవ్వదు. ఏరియాలో మనకి పిల్లలు తినే ఫుడ్కి ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. అలానే ఇక్కడ లిఫ్ట్ కూడా అవైలబిలిటీ ఉంది. మనకి డైరెక్ట్గా కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు లిఫ్ట్ యూజ్ చేసుకొని. ఏఎంబి మాల్లో స్వరోస్కి అండి. నేను యాక్చువల్గా ఇక్కడ టామ్ అండ్ జెర్రీ బొమ్మ ఒకటి చూశాను. ఏంటా అని చూశాను, బాగుంది కదా అనుకున్నాను, కానీ కింద కాస్ట్ చూసేసరికి 22,000 రూపీస్. అది ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thanks for watching. Please like, share, subscribe.